నమస్తే ఆర్బీసీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, దేవి ఉపాసకురాలు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిత్యం చేసుకునే పూజా విధానంలో కూడా ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అయితే అందులో ముఖ్యంగా వచ్చేది ఏంటి అంటే షోడశోపచార పూజ అని అంటూ ఉంటారు కదమ్మా. అలాగే పంచోపచార పూజ అని కూడా అంటారు. అంటే ఈ రెండిటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంటే చేసే విధానం ఏదన్నా రోజు చేయదగింది కాదా? ఏంటి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. పంచ ఉపచార పూజ లేదా షోడశ ఉపచార పూజ. అసలు ఈ ఉపచారములు అంటే అర్థం తెలుసుకుందాం ముందు. ఉపచారము అంటే అర్థము సేవ. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారనుకోండి, ఒక అతిథి వచ్చారు, వాళ్ళకి ఏం చేస్తాము? ముందు కాళ్ళు కడుక్కోండి అని చెప్తాము, తర్వాత తుడుచుకోవడానికి టవల్ ఇస్తాము, భోజనం వడ్డిస్తాము, లేదా దూర ప్రాంతాల నుంచి వస్తే స్నానానికి నీళ్లు పెడతాము, అల్పాహారం ఇస్తాము. ఇట్లా మనకు వచ్చిన అతిథిని సత్కరించుకోవడానికి అన్ని సేవలు మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన సాంప్రదాయం అతిథి దేవో భవ. ఈ సాంప్రదాయంలో భాగంగా సేవలు చేస్తూ ఉంటాం. అలాంటిది మనం ఒక పూజ క్రమం చేస్తున్నప్పుడు, ఆ ఉపచార పూజలు చేస్తున్నప్పుడు ఆవాహయామి అని చెప్తాం. ఆవాహయామి అంటే వచ్చి రండి, ఆసనం సమర్పయామి, కూర్చోండి, ఇట్లా ఉపచారాలు చేస్తూ ఉంటాం. దీంట్లో పంచోపచారాలు అంటే ఏంటి, షోడశోపచారాలు అంటే ఏంటి? అసలు ముందు ముఖ్యంగా దీపారాధన లేని ఇంట భోజనము చేయరాదు. ఇది నియమం. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ దీపారాధన చేసిన తర్వాతే పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ చేస్తాం, అవునా? ఈ సమయం లేనప్పుడు, గబగబా ఈ సమయం లేదు అన్నప్పుడు పంచోపచారాలు చేసుకోండి. లేదు సమయం ఉంది, మేము ఒక 10 నిమిషాలు పావు గంటలో పూజ ముగించుకుంటాము అన్నప్పుడు షోడశోపచారాలు చేయండి. కానీ అసలు మానకుండా ఉండాలి. ఎందుకంటే మానకుండా ఉండాలి. ఏదో ఒకటైతే ప్రతినిత్యం చేయాలి. ఎందుకంటే మా ఆవాహయామి అని నువ్వు చెప్పినప్పుడు దేవతలు వచ్చి కూర్చుంటారు, మనకు కనపడరు. ఎందుకంటే మాయ అనే పొర కమ్మి ఉంటుంది కాబట్టి. ఆ వచ్చినప్పుడు వారికి మర్యాద చేయడం. ఏంటి ఆ మర్యాదలు? ఇప్పుడు చెప్పాను. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, సింహాసనం సమర్పయామి. ఈ 3 మనకు అర్థమైనవి. ఎందుకంటే ధ్యానం చేశాము, రమ్మని పిలిచాము, ఆసనం ఏర్పాటు చేసాం, 3 చేసాం. ఇక 4వది పాదయోః పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చాం. అక్కడెక్కడ కాళ్ళు మనమే కడుగుతాం. అక్కడ ఎలా అమ్మా ఈ ఊహ ఎలా ఉండాలి తెలుసా? సాక్షాత్ జగన్మాత వచ్చి కూర్చున్నట్టు ఆ పాదాలని మనం భక్తి శ్రద్ధలతో కడుగుతున్నట్టు భావన చెయ్యాలి. ఊరికిలా అక్షింతలు వేసేసి నమస్కారం చేయడం కాదు. ఆ వేసి చేస్తూనే చక్కగా భావన చేస్తూ ఆ పూజని మన కళ్ళ ముందు ఆ దేవత కూర్చున్నారు, మనం వారికి సపర్యలు చేస్తున్నాము అనే భావనతో, భక్తి భావనతో. ఎందుకంటే భక్తికి మించిన క్వాలిఫికేషన్ లేదు. ఆ భక్తి ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఆ త్రికరణములు శుద్ధి చేసుకుని చక్కగా పాదయోః పాద్యం సమర్పయామి, తర్వాత ఏమంటాం, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడిగాం. ఎక్కడ ఎన్ని ఉపచారాలు అయ్యాయి? 5 ఉపచారాలు అయ్యాయి. తర్వాత ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాం. ఆచమనీయము అంటే తాగడానికి మంచినీళ్ళు. ఎన్ని ఉపచారాలు అయ్యాయి? ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయం, 6 ఉపచారాలు అయ్యాయి. దీని తర్వాత ఏం చేయాలి? మంచినీళ్ళు తాగారు. తర్వాత స్నానం సమర్పయామి, స్నానార్థే చక్కగా భావన చేయండి. చుట్టాలు వస్తే ఎలాగా అయితే గీజర్ వేస్తామో, వేడి నీళ్ళు పెడతామో, అమ్మకు అభిషేకం చేయాలి. ఇక్కడ మనం విగ్రహాలు ఉన్నప్పుడు ఒక అభిషేకం, చక్కగా ఒక ఇన్ని నీళ్ళల్లో కొంచెం పన్నీరు కలుపుకోవడము, కొద్దిగా పసుపు గంధం వేసుకోవడము, ఆ లక్ష్మీదేవికి కానీ లేదా లలితాదేవి విగ్రహానికి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది. ఎందుకంటే ఇంటి యజమాని యొక్క అంగుష్ట మాత్రం అంతా ఉండాలి విగ్రహం. అంత విగ్రహాన్ని చక్కగా చూసి తెచ్చుకుని దానికి అభిషేకం ప్రతి పౌర్ణమికి కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ మీ ఇష్టం. చక్కగా అభిషేకం అంటే స్నానం. స్నానం సమర్పయామి,
7 ఉపచారాలు అయ్యి. మళ్ళీ స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, మళ్ళీ స్నానాంతరం ఒక గ్లాసు మంచినీళ్ళు. తర్వాత వస్త్రం సమర్పయామి, 8 ఉపచారాలు. తర్వాత ఆభరణం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తర్వాత తాంబూలం సమర్పయామి, తర్వాత నీరాజనం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. ఇట్లా 16 ఉపచారాలు చేస్తాం మనం. ఈ 16 సంఖ్య చేయలేని వాళ్ళు ఏం చేయాలి? 5 ఉపచారాలు చేయాలి. ఏంటి అవి? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. మళ్ళీ చెప్తున్నానమ్మా, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు ఖచ్చితంగా చేయాలి. ఈ పుష్పం అన్న చోటే పంచోపచారాలు చేసినప్పుడు మీకు అర్చన ఒక స్తోత్రం కానీ ఒక సహస్రనామం కానీ మీ సమయాన్ని బట్టి చేసుకోండి. అందుకే లలితా సహస్రనామంలో చూడండి, మీరు అన్ని చదువుతున్నప్పుడు మధ్యలో పంచపూజలు ఇస్తారు. అక్కడ కల్పయామి అని ఉంటుంది. మనం చేతితో చేసినప్పుడేమో సమర్పయామి అంటాం, భావనతో చేస్తున్నప్పుడు కల్పయామి అంటాం. అంటే ఆ భావన, ఆ దహరాకాశ రూపిణైనటువంటి అమ్మవారు. ఎందుకంటే నేను చెప్తున్నానమ్మా, ఆవిడది మనలాంటి మాంసము రక్తము వీటితో ఉన్న శరీరం కాదు, అవి దివ్య శరీరములు. చూడండి, కాంతివంతమైన తేజోవంతమైన శరీరములు అవన్నీ దివ్య శరీరములు అంటారు. అందుకని వాటికి చూడండి చెమట ఉండదు, వాసన ఉండదు, ఎప్పుడూ కూడా చాలా పవిత్రంగా ఈ స్థూలం ఉండదు. కానీ అక్కడ లేనిది ఇక్కడ లేదు. అందుకే అక్కడ 4 భుజాలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి అమ్మవారికి కానీ స్వామివార్లకు కానీ. చూడండి 4 చేతులతో మనం పూజిస్తూ ఉంటాం. అంటే అవి ఏంటంటే దివ్య శరీరములు అనమాట. ఆ దివ్య శరీరాలని అర్చించుకుంటున్నప్పుడు ఆ భావన కూడా దివ్యంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు సమర్పయామి అని పూజ చేసావమ్మా, ఇంట్లో ఏదో అన్నం వండుకున్నాము, ఒక పులగము, ఎంత బెల్లం ముక్కో నైవేద్యం పెడతాం, పాలో మన వీలుని బట్టి. అదే నువ్వు భావనలో కూర్చుని అమ్మవారు ఆ దహరాకాశ రూపిణైనటువంటి అమ్మవారిని అంత ఎత్తుగా ఊహించుకుని, ఇంతగా ఊహించకూడదు, ఎందుకంటే ఆవిడ దహరాకాశ రూపిణి, ఆకాశం ఎంత ఉందో అంతుంది, అంతకన్నా పెద్దది దహరాకాశం. అంత విగ్రహాన్ని ఊహించుకున్నప్పుడు చక్కగా గంధం అన్నప్పుడు భావన చేయండి. మీ చేతితో గంధం అరగదీశారు, చక్కగా ఆవిడ కంఠానికి రాసినట్టు, పుష్పం వేసినప్పుడు ఒక పుష్పమాల వేస్తున్నట్టు, తర్వాత నివేదన చేస్తున్నప్పుడు నీ భావనలో నువ్వు ఏదైనా చేయొచ్చు. పులిహార ఉండొచ్చు, దద్దోజనం ఉండొచ్చు, లడ్డూలు చేయొచ్చు. అంటే భావన చూడండి, ఆ కళ్ళు మూసుకుని నివేదన చేస్తున్నాము, నివేదనం కల్పయామి అన్నాం అనుకోండి, ఆ భావనలో ఎన్ని వస్తాయమ్మా, చాలా వస్తాయి. తర్వాత దీపం, ఆవిడ చుట్టూ దీపాలు వెలిగించవచ్చు. ఇట్లా ఈ భావన. పుష్పాలంటే నువ్వు ఎండాకాలం వచ్చిందనుకోమా మల్లెలు సమర్పిస్తాం, లేదా సన్నజాజులు సమర్పిస్తాం. కానీ ఈ మానసిక పూజలో 365 రోజులు నువ్వు మల్లెపూలు సమర్పించవచ్చు, 365 రోజులు నువ్వు కదంబం సమర్పించవచ్చు. అంటే అందుకే లలిత అష్టోత్తరంలో ఒక దివ్యమైనటువంటి నామం ఉంది. ఎందుకంటే లలిత అష్టోత్తరం చాలా విశేషం అమ్మ. అది ప్రతి అక్షరము 16 అక్షరాలు ఉంటాయి. ఆ ప్రతి నామము 16 అక్షరాలు ఉంటాయి అన్నమాట. అందులో భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః అనేటటువంటి నామం ఉంది. అంటే మనం భావనలో అమ్మవారిని అనుకున్నా కూడా చాలా సంతృప్తి చెందుతుందట. ఎందుకంటే భావనలోనే, ఎందుకంటే హృదయం శుద్ధి అవుతుంది భావన వల్ల. ఇప్పుడు నువ్వు చేత్తో చేస్తున్నప్పుడు నీ మనసు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, భావన చేస్తున్నప్పుడు నీ అనాహత పద్మంలో అమ్మవారు కూర్చున్నట్టు నువ్వు పూజ చేస్తున్నట్టు భావన చేస్తావు. అప్పుడు నీ మనసు ఎక్కడ లగ్నమైంది? నీ హృదయ పద్మంలో లగ్నమై ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఆ భావనలోనే అంతా ఉంది. అందుకే మన ధర్మం ఏం చెప్తుంది? యద్భావం తద్భవతి. నీ భావన ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా ఆ భావన ఎంత శుద్ధంగా ఉంటే నీ పూజ కానీ నీ యొక్క దినచర్య కానీ అంత శుద్ధిగా ఉంటుంది. అనేది ఇవి మానసిక పూజలు అన్నమాట. ఈ పంచపూజలు మానసికంగా చేసుకోవచ్చు. ఈ మానసికంగా ఎప్పుడు చేయాలి? ఏదైనా ప్రయాణంలో ఉన్నావు, ఏదో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నాం, కానీ పూజ సమయం అయిపోతుంది, ఏం చేయాలి? పూజ మానేయాలా? కాదు, ఈ మానసిక పూజలు చేసుకోండి.
మీకు అందులో ఉంటాయి, లం బీజాక్షరాలతో సహా ఉంటాయి. చక్కగా చేసుకోండి. తర్వాత సమయం ఉన్నప్పుడు శుక్రవారం కానీ, మంగళవారం కానీ, పౌర్ణమి కానీ, ఆ తర్వాత అమావాస్య, అష్టమి, కొన్ని తిథులు ఉంటాయి కదా ముఖ్యమైన తిథులు. కనీసం వీటిల్లో అయినా 16 ఉపచారాలు అమ్మవారికి చేయడం చాలా శ్రేష్టం. అయితే అమ్మ, కొన్ని సందర్భాల్లో ఈ 16 ఉపచారాలకి మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో పూలు కానీ లేకపోతే ఇంకేమన్నా ఉపయోగించి గంధం కానీ ఇలాంటివి ఉపయోగించకుండా అన్నిటికీ అక్షతాం సమర్పయామి అని చెప్పేసి అక్షంతలు వేసేస్తూ ఉంటారు. అవును, సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయొచ్చమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా సరే పూజ దగ్గర మీరు కూర్చున్న తర్వాత ఇది లేదు అని చింత రాకూడదు. అందుకే అక్షతలు ఉన్నవి. అక్షతలు అంటే అర్థం ఏంటి? క్షతము కానివి. నువ్వు పువ్వు వేస్తే ఎండిపోతుంది, కానీ అక్షతలు పూజ చేయండి అలాగే ఉంటాయి. క్షతము కానివి, అందుకే విరగని బియ్యాన్ని అక్షతలుగా కలుపుకోవాలి. చక్కగా విరగని బియ్యం ఉంటాయి కదమ్మా, చూసుకొని చక్కగా విరగని బియ్యాన్ని కొద్దిగా ఆవు నెయ్యి, పసుపు వేసి కలుపుకోవాలి. ఆవు నెయ్యి ఎందుకు వేయాలి అంటే అమ్మ, శుద్ధి జరుగుతుంది. ఏదైనా దోషం ఉన్నా పోయి శుద్ధి జరుగుతుంది. అక్షతలు, పుష్పాలు లేవు, అక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పుష్పార్థే అక్షతాన్ సమర్పయామి అంటే లేని సందర్భంలో ఉపయోగించవచ్చు, కానీ వీలైనంత మటుకైతే మీరు చెప్పిన ఆ 16 సంబంధించినవన్నీ పెట్టుకొని చేస్తేనే ఉపయోగం ఉంటుందంటారా? ఉపయోగం అని కాదమ్మా, ఇందుకే లాఖర్లో చెప్తాం, మంత్రహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం. ఆ సమయానికి కుదరవు. అందుకే మీకు సంకల్పంలో కూడా ఏం చెప్తారు తెలుసా? సంభవద్భి ద్రవ్యై, సంభవద్భి పదార్థై, సంభవత ఉపచారై, సంభవత నియమేన అని చెప్తూ ఉంటాం. అంటే ఏది సంభవిస్తే దానితోనే శ్రద్ధగా పూజ చేయమని చెప్పారు. అంతే తప్ప ఆర్భాటంగా లేకపోతే నిత్య పూజ కూడా షూటింగ్లో పెట్టుకోవాలన్నట్టు ఆర్భాటంగా అలంకరణలతో చేయమని చెప్పలా. సంభవించిన దాంట్లో, ఎందుకంటే వర్షాకాలం ఉంటుందమ్మా, వాన పడుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళి పువ్వులు కొయ్యగలవా? ఎండాకాలం ఉంటుంది, కొన్ని పువ్వులు పూయవు, ఏదో సమకూరినంత వరకు చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నీకు ఏది లభించిందో దానితోనే తృప్తి చెంది చెయ్యమని తప్ప లేని దానికోసం నీ చింతనంతా దాని మీద పెట్టి పూజ చెయ్యమని కాదు. నీ దగ్గరున్న వాటితో కొన్నైనా ఉంటాయిగా, పాద్యం నీళ్లు ఉంటాయిగా, ఉండవా? స్నానానికి నీళ్లు వాడచ్చు, పాద్యానికి నీళ్లు వాడచ్చు, కాళ్ళు కడగడానికి నీళ్లు వాడచ్చు, అర్ఘ్యానికి నీళ్లు వాడచ్చు, ఆచమనీయానికి నీళ్లు వాడచ్చు. 60% వాటర్తోనే అయిపోతుంది. ఈ పుష్పాల దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొకటి, పక్క వాళ్ళ ఇంట్లో చెప్పకుండా పువ్వులు కోసం పూజ చేయకూడదు. అవునా? దొంగతనం చేసి పువ్వులు ఎప్పుడు పూజ చేయకూడదు. ఎందుకంటే ఆ చెట్టు మీది కాదు, ఆ యజమాని ఎవరో దాన్ని. వాళ్ళు ఏం చేస్తారు? మీరు పువ్వులు కోసుకొచ్చేసుకుంటారు చెప్పకుండా. ఎన్ని తిట్లు తిడతారు వాళ్ళు. అవును అవును. కానీ పెట్టేది దేవుడికే కదా అని అనేసి అనుకుంటారు కదా. కాదమ్మా, ఏదైనా మన వస్తువు కానిది అడగకుండా తీసుకుంటే అది తస్కరించడమే. కావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని మాకు పూజకి 4 పువ్వులు కావాలని అడిగి కోసుకోండి, అది వేరే. కానీ ఏది ఆఖరికి వాళ్ళ ఇంట్లో గడ్డిపోచైనా వాళ్ళకి చెప్పకుండా కోస్తే తస్కరించడమే. అందుకే చెప్తున్నాను, అంత కష్టం ఎందుకు, ఆ పాపం అంతా ఎందుకు? సంభవద్భి ద్రవ్యై, సంభవద్భి పదార్థై, సంభవత నియమేన. హాయిగా ఉన్న దాంట్లో శ్రద్ధగా, భక్తిగా, మనస్సు, వాక్కు, కర్మ అదుపులో ఉంచుకొని శ్రద్ధగా పూజ చేసుకోండి. అయితే పంచోపచార పూజ అనేది నిత్యం చేసుకుంటూ ఉండే, ఎప్పుడైనా పండుగలప్పుడు కుదిరినప్పుడు అయితే 16 ఉపచారాలు ఉపయోగించి చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉపచారాలు కూడా రోజు చేసుకోవచ్చు, కానీ సమయం లేదని పూజ మానేస్తున్నారు. ఇప్పుడు అందరూ వర్కింగ్ కదా, దీపారాధనే మానేస్తున్నారు. అలా మానకుండా ఒక దీపారాధన చేసుకుని కనీసం ఈ పంచోపచారాలు, ఒక అష్టోత్తర శతనామావళి చేసుకుని ఇన్ని పాలో బెల్లం ముక్కో నివేదన పెడితే 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే దానికి పెద్ద శ్రమ అవసరం లేదు. షోడశోపచార పూజ కూడా 20 నిమిషాల్లో అయిపోతుంది. దానికి ఏం పెద్దగా ఏం కూర్చునేది ఉండదు. ఆ 20 నిమిషాల సమయం తీయాలంటే బాధపడే వాళ్ళకి 10 నిమిషాలు. రైట్. అలాగే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.